హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీరుచి వ్లాగ్స్. ఇవాళ మనం స్నాక్ రెసిపీ చూద్దామండి. అవే మఖానా. ఇది వచ్చేసి కెరమెల్ మఖానా. చక్కగా ఇలా క్రంచీగా భలే వస్తాయండి నేను చెప్పే ఫాలో అయితే. ఒకటి మింట్ మఖానా, పెరి పెరి మఖానా, అలానే మసాలా మఖానా. ఫస్ట్ మనం మఖానాని వేయించుకోవాలండి. జస్ట్ పాన్ ఫ్రై అయ్యేది, ఏం వేయము. ఇలా నేను ఒక 15 కప్స్ తీసుకున్నాను. 4 ఐటమ్స్కి సరిపడా తీసుకున్నా మఖానా నేను. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి కదుపుతూ. ఫ్రై చేసుకున్నాక ఏంటంటే జస్ట్ మనం ఇలా మెదిపినప్పుడు, ఇలా మ్యాష్ చేసినప్పుడు చక్కగా క్రిస్ప్ కింద అయితే అవి ఫ్రై అయిపోయినట్టే. చూసారా, ఇలా క్రిస్ప్ కింద అవుతాయి చక్కగా. లేదు అంటే సాగుతూ ఉంటాయి ఇవి నోట్లో పెట్టుకుంటే మనం పచ్చివి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం చల్లారిన తర్వాత నేను ఒక 4 కప్స్ మఖానా తీసుకున్నాను. ఇది ఫస్ట్ ఐటమ్ వచ్చి పెరి పెరి మఖానా. దీనికి ఒక 20 ml గీ తీసుకున్నాను నేను, నెయ్యి. నేను ఆవు నెయ్యి తీసుకున్నానంటే ఏమైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసేది ఏంటంటే పెరి పెరి మఖానా. ఇది చక్కగా పుల్లగా కొంచెం కారంగా బాగుంటుందండి పెరి పెరి ఫ్లేవర్. ఇది ఒక 1.5 స్పూన్, అలానే ఒక 1/2 స్పూన్ ఉప్పు, ఒక చిటికెడంత పసుపు. ఉప్పు కరిగేంత వరకు కూడా బాగా కలుపుకోవాలండి. ఉప్పు ఏంటంటే ఇందులో కంప్లీట్ మెల్ట్ అయిపోవాలి, లేదంటే సాల్టీగా అక్కడక్కడ తగులుతూ ఉంటుంది. బాగా మెల్ట్ అయిన తర్వాత మనం తీసుకున్న మఖానాలో వేసి మిక్స్ చేసేసుకోవడమే. అంతేనండి, ఇది బాగా పట్టేలా కలుపుకోవాలి చేత్తో. అంతే, మన పెరి పెరి మఖానా రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మసాలా మఖానా. మసాలా మఖానా ఏంటంటే జస్ట్ ప్లెయిన్, మనం చిన్న పిల్లలకు కూడా ఇవ్వచ్చు, మంత్స్ బేబీస్కి కూడా, అంటే టీతింగ్ స్టార్ట్ అయ్యాక వాళ్ళకు కూడా పెట్టచ్చు. ఇది సేమ్ ఒక 20 ml నెయ్యి తీసుకున్నాను. దాంట్లో చిటికెడంత పసుపు వేసుకుని తర్వాత ఇందులో కారం ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చు. బాగా చిన్నపిల్లలకైతే కారం తక్కువ వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఇది ఆరిగానో కూడా ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. జస్ట్ బేసిక్గా అంటే ఉప్పు కారం సరిపోతుంది. ఇది ఒక స్పూన్ అలా వేసుకోండి. తర్వాత కొంచెం మిరియాల పొడి కూడా ఆప్షనల్ అండి. ఒక 1/2 స్పూన్ వేసుకుని బాగా సేమ్ మనం పెరి పెరి మఖానాకి ఎలా అయితే మెల్ట్ చేసుకున్నాం సేమ్ అలానే ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసి ఉప్పు కరిగేంత వరకు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం మఖానాలో వేసేసి మిక్స్ చేసేసుకోవడమే అన్నింటికి పట్టేలాగా. ఇవి బాగా పడితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు హాలిడేస్ కూడా వస్తున్నాయి కదా, చిప్స్కి ఆప్షనల్గా ఇవి పెట్టచ్చు పిల్లలకి. సేమ్ ఇంతే, మసాలా మఖానా కూడా రెడీ అయిపోయింది. థర్డ్ వచ్చేసి మింట్ మఖానా. ఇదేంటంటే నేను పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం ఒక అరకప్పు పుదీనా, ఒక అరకప్పు కొత్తిమీర, ఒక 2 రెమ్మలు కరివేపాకు, చిన్న చింతపండు నేను ఏం చేసా అంటే ఎండబెట్టుకున్నానండి. ఎండబెట్టుకున్నవి ఇలా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోనే మనం ఒక 1/2 స్పూన్ ఉప్పు, ఇది బ్లాక్ సాల్ట్ అండి, మనం నల్లుప్పు అంటాం కదా, అది చిటికడంత వేసుకుని ఒక 1/2 స్పూన్ ఉప్పు, చిటికడంత పసుపు, అలానే ఒక స్పూన్ కారం వేసి గ్రైండ్ చేసి తీసుకోవాలి. తీసుకుని దీంట్లో మనం ఒక 20 ml నెయ్యి యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులో మీకు కావాలంటే కొంచెం గరం మసాలా, అలానే జీలకర్ర పొడి, ధనియాల పొడి ఏమైనా వేసుకోవచ్చు మసాలాలు. మీకు మింట్ ఫ్లేవర్ ఇష్టము అనుకుంటే 1:2 తీసుకోవచ్చు. అంటే 1 కప్పు మింట్, అరకప్పు కొత్తిమీర అలా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం కలుపుకున్న మసాలా మిక్స్ ఉంది కదా, అది తెచ్చి మఖానాలో వేసి కలిపేసుకోవడమే. అంతే, మన మింట్ మఖానా రెడీ అయిపోయినట్టే. చాలామందికి మింట్ ఫ్లేవర్ నచ్చదు కదా, సో అలాంటప్పుడు పుదీనా తక్కువ తీసుకుని కొత్తిమీర ఎక్కువ తీసుకోండి. ఒక 1/2 కప్ అలా పుదీనా తీసుకుంటే 1 కప్ కొత్తిమీర తీసుకోండి. అంతే, మన మింట్ మఖానా కూడా రెడీ. నెక్స్ట్ వచ్చేసి ఇది కెరామెల్ మఖానా అండి. ముందు కెరామెల్ కోసం మనం 1 కప్పు బెల్లం తీసుకున్నా నేను. అంటే ఒక 4 to 5 కప్స్ వరకు మఖానా తీసుకోవచ్చు. అందులో ఒక చిన్న టీ గ్లాస్, ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని, అంటే మనం కప్తో అయితే ఒక 1/2 కప్ వాటర్ వేసుకుని బెల్లం కరిగేంత వరకు కూడా కరగబెట్టుకోవాలి. బెల్లం ఎలా అంటే మంచిగా మనకి బబుల్ అవుతూ రావాలి. ఇందులో మనం కావాలంటే మనం ఏంటంటే ఏమైనా ఎసెన్స్ వేసుకోవచ్చు. మీరు దాల్చిన చెక్క పొడి వేసుకోవచ్చు, ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు, లేదా వెనీలా ఎసెన్స్ కానీ ఏవైనా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. నేనైతే ఒక 2-3 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ తీసుకున్నాను. ఒక 2-3 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి మనం దీంట్లోనే. ఇవి వెనీలా ఎసెన్స్ అండి, మీరు కావాలంటే ఏదైనా వేసుకోవచ్చు, దాల్చిన చెక్క పొడి కానీ ఏదైనా. ఇందులో ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 స్పూన్ కూడా కాదండి, ఒక 1/2 స్పూన్ అన్నట్టు వేసుకుని ఇలా నురుగు వస్తే ఏంటంటే మనకి మఖానా కెరామెల్కి చూయి ఫ్లేవర్ వస్తుంది. మనం ఇప్పుడు చూసారా, ఇలా వాటర్లో వేసినప్పుడు మనకి ఇలా ఉండగట్టాలి పాకం అనేది. అంతేనండి, ఇది రెడీ అయిపోయింది కెరామెల్.
ఇదేంటంటే మనకి బేకింగ్ సోడా వేయడం వల్ల మంచి చూయి టెక్స్చర్ వస్తుంది కెరామెల్కి. సో ఇట్లా కలుపుకుని మనం వేయించి పెట్టుకున్నాం కదా మఖానా, అది ఒక 4 కప్స్ తీసుకుని 4 to 5 కప్స్ వరకు కూడా ఈ బెల్లం సరిపోతుంది. 1 కప్ మఖానా వేసుకుని అన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి. ప్రతి ఒక్క మఖానాకి పట్టేలాగా కలుపుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసే కలుపుకోండి. ఇది కెరామెల్ మఖానా చాలా బాగుంటుందండి, క్రంచీగా చూయీగా భలే వస్తుంది మఖానా. ట్రై చేయండి. ఇప్పుడు మనం ఒక బటర్ పేపర్ లేదా మీరు ప్లేట్కి నెయ్యి అప్లై చేసేసుకుని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని జస్ట్ ఒక 1 to 2 minutes గ్యాప్ ఇచ్చి, ఆల్రెడీ మఖానా కూల్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఇదేం కాలదు. మనం ప్లేట్లోకి వేసేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా. బటర్ పేపర్కి మొత్తం స్ప్రెడ్ చేసుకుని 1 నిమిషం గ్యాప్ ఇవ్వండి అంతే. తర్వాత మనం ఇండివిజువల్గా విడదీసేసుకోండి మఖానాని, ఇలా నేను చూపిస్తున్నట్టు. ఇవేం కాలవు ఎందుకంటే మఖానా ఆల్రెడీ కూల్గా ఉంటుంది కదా. సో మనం ఇలా చూసుకుని ఒక్కొక్కటి విడదీసేసుకోవడమేనండి, అంతే. మన కెరామెల్ మఖానా కూడా రెడీ అయిపోయినట్టే. ఈ 4 types ఆఫ్ మఖానాని ట్రై చేయండి, కామెంట్ చేయండి. అలానే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.